పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 93వ సంకీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తప్పిపోని శాసనం. ప్రియులారా, ఈ లోకమందు సమస్తమును తప్పిపోవచ్చున్నవి, సమస్తము గతించిపోవచ్చున్నవి. అయితే దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యము తప్పిపోకుండా నిలిచి ఉంది. కీర్తనాకారుడు తన అనుభవమును బట్టి నీ శాసనములు తప్పిపోవనియు పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమనియు స్పష్టంగా వ్రాయుచున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడి ఉన్న పరిశుద్ధ దేవుని శాసనములు మాటలు సదాకాలము నిలుచును. అంత్యకాలమందు జరుగునయున్న సంగతులను గూర్చి మత్తయి 24వ అధ్యాయంలో, లూకా 21వ అధ్యాయములయందు మనము చదువుచున్నాం. అనేక సూచనలను గూర్చి ప్రస్తావించిన ప్రభువు ఈ విధంగా అన్నారు: ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని. ప్రియులారా, నేడు చాలామంది దేవుని ప్రవచనములను అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. కారణం, వారు దానిని నమ్ముటలేదు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చునని బైబిల్ చెప్పుచుండగా, అంతము వచ్చునని అనేకులు అంగీకరించుటకు నిరాకరించుట ఎంతో బాధాకరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎన్నడూ గతించదు. యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోవునవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక పొల్లు ఒక సున్నా అను పదములను గమనించండి. ఇందును బట్టి విశ్వాసులు సంతోషించాలి. దేవుడు తన వాక్య నెరవేర్పు విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనము అక్షరములను నమ్మవలెను, ఆత్మానుసారముగా సాగవలెను. దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలు దినములయందు ప్రభు అతనితో మాట్లాడాడు. అతడు పెద్దవాడైనప్పుడు దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట జరిగెను. కనుక బైబిల్ గ్రంథమందు ఇలాగు వ్రాయబడి ఉన్నది: సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ప్రియులారా, మాటలలో ఏదియూ తప్పిపోలేదు అనున్నది గమనించదగిన ముఖ్య అంశం. మనుష్యుల మాటలు తప్పిపోవచ్చును, మనుష్యుల శాసనములు కొట్టివేయబడవచ్చును, కానీ దేవుని మాటలు గతించవు, దేవుని శాసనములు కొట్టివేయబడవు. కాబట్టి ప్రభు రాకడకు సంబంధించిన అనేక వాగ్దానములు ప్రవచనముల విషయంలో మనము తొట్టిల్లక విమోచకుని రాకడు కొరకు కనిపెట్టుదము. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని
మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. ప్రభువా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపామయుడా తండ్రి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మీ ఆత్మతో ప్రభువా నింపుమని ప్రార్థిస్తున్నాను. నాయన, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.